చదరంగం ఆటను మొదట కనుగొన్నది భారతీయులు అంటే మీరు నమ్ముతారా? అవును, పూర్వకాలంలో ఒక రాజు ఇంకా బ్రాహ్మణుడి మధ్యన జరిగే ఈ సంభాషణతో చెస్ అనే గేమ్ స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, ఒకప్పుడు యుద్ధాల వల్ల చాలా సోల్జర్ల ప్రాణాలు నష్టపోయేవి. దాన్ని మనసులో పెట్టుకొని ఒక బ్రాహ్మణుడు శ్రీరామ్ అనే రాజు దగ్గరికి వెళ్లి చదరంగం అనే ఆటను ఇంట్రడ్యూస్ చేశాడు. సో దట్ రాజు వార్ ప్లాన్ గురించి అర్థం చేసుకుంటాడని, సోల్జర్స్ ని సరిగ్గా వాడతాడని. సో బ్రాహ్మణుడు అనుకున్నట్టే ఈ ఆట రాజుకి ఎంతో నచ్చుతుంది. తర్వాత రాజు అభినందిస్తూ నీకేం కావాలని అడగ్గా దానికి బదులు చెప్తూ బ్రాహ్మణుడు మొదటి గడియలోని ఒక గింజను, రెండవ గడియలోని 2 గింజలను, మూడవ గడియల్లోని 3 గింజలను, 4వ గడియలో 4 గింజలను కోరాడు. దాని తర్వాత రాజు తనకిచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత ఈ రోజు మన కళ్ళ ముందు చెస్ అనే గేమ్ ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.